So after 2.5 years, I'm going to resign at Infosys. యాక్చువల్లీ లాస్ట్ వీకే ఉండింది నా లాస్ట్ వర్కింగ్ డే, కానీ ఈ క్రిస్మస్ లాంగ్ వీకెండ్ వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు ట్యూస్డే ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి వచ్చాను, కానీ ఈ బయటే ఇచ్చామని చెప్తున్నారు ల్యాప్టాప్ సబ్మిషన్. లోపలికి యాక్సెస్ పోయిందంట, అంటే లోపలికి వెళ్ళే అర్హత కోల్పోయాను. ల్యాప్టాప్ బయట ఇచ్చామన్నారు. ఇంకా ఈ ఐడి కార్డ్ కూడా బయట ఇచ్చామంటున్నారు. నాకు ఐడి కార్డ్ ఇచ్చేయాలంటే ఏదోలా ఉంది, అసలు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏదో మెల్ల ఒక ఆంజనేయ స్వామి దండకం ఉంటుంది చూడండి, కాన్ఫిడెన్స్ ధైర్యం ఉంటుంది అంటారు కదా, అలా ఉండేది. ఇప్పుడు రేపటి నుంచి ఐడి కార్డు ఉండదు అంటే చాలా బాధగా ఉంది. ఒక బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ కూడా రాదు. నేనైతే బాగా అలవాటు అయిపోయాను శాలరీకి, ఎందుకంటే 2.5 years దగ్గర 30 నెలల పాటు శాలరీ తీసుకున్నాను. నచ్చినట్టు ఫ్రీడమ్తో మంచి నీకు నచ్చిన బట్టలు కొనుక్కుంటూ, నచ్చినట్టు షాపింగ్లు, నచ్చినట్టు తిరగడం, తినడం, ఏదైనా చేసేవాడిని. అసలు అలా ఇండిపెండెంట్గా ఉండేవాడిని. చెయ్యి చూసుకుందాం, మంత్ ఎండ్ నేను ఉంటాను కదా అనే ఒక ధైర్యం ఉండదు. అబ్బా, మెయిన్ కాన్ఫిడెన్స్ పోతుంది నాకు ఇప్పుడు. నాకు అసలు జాబ్ వస్తుంది అనే నమ్మకమే ఉండేది కాదు. నాకు చాలామంది అనేవాళ్ళు కూడా, మొహం మీద అనేసేవాళ్ళు, నీకెవడరా జాబ్ ఇస్తాడు నీ పర్సంటేజ్కి, అసలు ఎక్కడరా నీకు జాబ్ వస్తుంది అని. నేను కూడా పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ అవుతుంది అనే నమ్మకం లేదు అప్పుడు ఆ టైంలో. సో అంతగా ఫీల్ అయ్యేవాడిని కాదు. అలాంటి సిచ్యువేషన్లో, ఆ పొజిషన్లో ఇన్ఫీ నన్ను నమ్మి విత్ ఇన్ నో టైం, లైక్ ఇలా ఇంజనీరింగ్ అయింది, నెక్స్ట్ మంత్ నేను ఇలా జాబ్లో జాయిన్ అయిపోయాను. అసలు నాకు హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ స్ట్రగుల్స్, ఈ జాబ్స్ కోసం వాళ్ళ స్ట్రగుల్స్ అవేం నాకు నిజంగా తెలియదు. ఇలా అమీర్పేటలో కోచింగ్ అవేం లేవు. డైరెక్ట్గా ఆ మాధవ్ బ్లెస్సింగ్స్తో ఇలా డైరెక్ట్ జాబ్ జాయిన్ అయిపోయి అలా 2.5 years అలా గడిపేసిన. ముందు ఇప్పుడు జాబ్ వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సో ఫ్యూచర్ని ఉద్దేశించి ఒక డేర్ స్టెప్ వేస్తున్నా. ఈ స్ట్రగుల్స్ అవన్నీ ఇప్పుడు నేను ఫేస్ చేయాల్సి ఉందేమో. సో అదే అండి, ఫైనల్లీ 1181428 రోహన్ కుమార్ సైనింగ్ ఆఫ్. అండ్ వన్ థింగ్, ఇది నా అంతలో నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నా, వాళ్ళేం తీసేయలేదు. మళ్ళీ వీడియో ఎలా పోర్ట్రే అవుతుందో అని ముందే చెప్తున్నా. నేను ఇక్కడ ఎందుకున్నానంటే, ఇక్కడ నుంచి మా ఇన్ఫోసిస్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదే లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోదామని ఇలా పైకి ఎక్కాను. ఇక్కడ బేబీ షూటింగ్ అయింది.